హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న శెట్టి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఎప్పుడైనా ఇలాంటి గిఫ్ట్స్ ఇచ్చారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో చూసి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు మెమొరబుల్గా ఉంటుంది. డిగ్రీ తర్వాత మేమందరం ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయినాం. 4 years తర్వాత నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. తను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ననైతే అస్సలు పట్టుకొని ఇవ్వట్లేదు, తనే పట్టుకుంటుంది. అన్న అంటున్నాడు తనకు కూడా ఇలాంటి గిఫ్ట్స్ ఇవ్వాలి మీ ఫ్రెండ్స్కి కూడా అంటున్నాడు. మేమైతే అప్పటికప్పుడు అనుకున్నాం గాయస్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ ఏంటి చీపిరి. అన్ని గిఫ్ట్స్ చూసిన తర్వాత మీకు ఏ గిఫ్ట్ నచ్చిందో కామెంట్ చేయండి. మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఎంతైనా అప్పుడు కాలేజ్ డేస్లో ఎంజాయ్ చేసిన డేస్ వేరు కదా. కొట్టుకున్నా తిట్టుకున్నా మళ్ళీ ఒకటైపోయేది, చాలా బాగుంటుంది. నేనైతే కాలేజ్ డేస్ మాత్రం అస్సలు మర్చిపోలేను. నేను స్కూల్ డేస్ కంటే కాలేజ్ డేస్ ఎక్కువ ఎంజాయ్ చేశాను. స్కూల్ డేస్ ఏంటంటే మాకు అదే స్కూలు, అదే హాస్టల్, అక్కడే అనమాట తినేది ఉండేది స్కూల్ కూడా. సో దానివల్ల అయితే ఇంకా ఎంజాయ్ చేయలేకపోయాను. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. ఇది పెళ్లి కూతురు ఇన్నర్ ఫీలింగ్ అనమాట. ప్రపంచం మొత్తం దొంగన కొడుకులు అనేది. మరి అన్న ఏమనుకున్నాడు ఏమో, పెళ్లి కొడుకు నాకైతే మాకు ఇలా ఇవ్వడమే నచ్చింది. ఇది ఒక్కటే ఇవ్వలేదుండో, లాస్ట్లో పెద్ద గిఫ్ట్ కూడా ఇచ్చాము. లాస్ట్ వరకు ఉంటే చూడొచ్చు మీరు ఏ గిఫ్ట్ ఇచ్చామనేది. అలా అని మధ్యలో స్కిప్ చేయకండి. మధ్య మధ్యలో ఏం గిఫ్ట్ ఇచ్చామో తెలియదు కదా. పెళ్లి కూతురు చూడండి, ఒక్కొక్క గిఫ్ట్ ఇసిరేస్తుంది, ఒక్కొక్క గిఫ్ట్ అయితే పక్కన పెట్టమని చెప్తుంది. పక్కన తన హస్బెండ్ని పెళ్లి కొడుకుని పట్టుకొని ఇవ్వట్లేదు, తనే పట్టుకుంటుంది చూడండి. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. ఎనీవే, ఆ గిఫ్ట్స్ ఇవ్వడం రైట్ రాంగో తెలియదు కానీ మా హ్యాపీనెస్ కోసం, మా మెమొరీ కోసం అయితే ఇచ్చాం. ఫొటోస్ కూడా దిగాం కాబట్టి తర్వాత నేను ఇలా క్లీన్ చేయాలని చెప్తున్నాను. నెక్స్ట్ వన్ బకెట. యాక్చువల్గా ఇంకొక ఫ్రెండ్ రావాలి, బట్ తనకు బాగాలేక రాలేదనమాట. ఆ ప్లేస్లో ఆంటీ ఉంది. ఆ ఆంటీ ఏంటంటే మేము చదువుకునే కాడ మాకు ఎదురుగునే ఇంట్లో ఉంటుంది అనమాట. బిగ్ బాస్ 5 వస్తుండేది, మేము ఆంటీ ఇంటికి వెళ్ళి చూసేవాళ్ళం, అలా క్లోజ్ అనమాట. సో ఆంటీ కూడా పెళ్ళికి పిలిచింది, తనకి ఎందుకు ఇవ్వకూడదని తనకు కూడా ఇస్తే వెళ్ళి ఇచ్చింది అనమాట చెక్. సో ఇవి గిఫ్ట్స్ అండ్ గాయస్. ఎలా ఉంది, బాగున్నాయా ఏంటనేది కామెంట్ చేయండి. మీరు చూసారు కదా ఏంటనేది ఒక్కటి కూడా మర్చిపోకుండా. లాస్ట్ గిఫ్ట్స్ మర్చిపోకుండా ఇవి పెడతా చూసేయండి. మీరే ఎలా ఫోటో దిగాము అనేది కూడా. పెళ్లి కూతురికి శారీ అంటే అలా ఉంది అని అడగకండి, కట్టింది మేము కాదు, మేము రెడీ అయ్యేసరికి సరిపోయింది. అంటే మాకు కొంచెం సోకులు ఎక్కువ, అందరికి కాదు. ఎనీవే, మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము. మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్ మ్యారేజ్కి అనేది కామెంట్ చేయండి. ఇలాంటి గిఫ్ట్స్ మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలాంటివే కాకుండా వేరే కూడా ఏమన్నా ఇంకా ఆలోచించండి. ఇద్దరు రియల్గా కనిపిస్తున్నారు కదా గాయస్. పిక్స్ తీయమంటే నేనే స్నాప్చాట్లో అట్లా తీసాను అనమాట. అలా ఉంటుంది మనతోటి మామూలుగా. అలాంటి పిక్స్ చాలా ఉండాలి కానీ డిలీట్ అయిపోయినాయి అనమాట. సో ఇలా అయితే ఎంజాయ్ చేసాము. ఇంకా వీడియోస్ ఏం తీయలేదు. సో ఇది గాయస్, అంత టైం కూడా లేదు. బాయ్. ఫాలో కొట్టడం మర్చిపోకండి.